సార్ ఈ రోజున లోకేష్ గారు ఏదైతే ఉన్నాయో ప్రజాపక్షాలుగా పోరాడేటువంటి సిపిఎం సిపిఐ నాయకులకు సంబంధించి నిన్న అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు, దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను ప్రభుత్వం తరపున అని ఆయన చాలా అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో పరిస్థితులు చూసాం. ఈ రోజున ఆయన బాహాటంగా బయటకు వచ్చి ఆయన ట్విట్టర్ ద్వారా మీకు క్షమాపణలు చెప్పడం ఎలా ఉంది సార్? చాలా ఆనందంగానే ఉంది. విషయం ఏంటంటే ఇది మొదటి నుంచి ప్రజా సంఘాల ప్రజల తరపున పనిచేసే నాయకుల్ని సీఎంలు వస్తుంటేనో అరెస్టులు చేస్తాం, అవసర అరెస్టులు చేస్తాము. ఆ దాంట్లో మేము కూడా ఉన్నాం. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు రాజధాని వచ్చినా మా నాయకులను అరెస్ట్ చేశారు. మంగళగిరి వచ్చినా మా నాయకుల్ని నాతో సహా అరెస్ట్ చేసి సాయంత్రానికి వదిలిపెట్టేవాళ్ళు. ఇది తప్పని మేము ఎన్నోసార్లు ఖండించాం. కానీ ఈ రోజున అక్కడ మరకసిరిగిలో అట్లా అరెస్ట్ చేస్తాం. దాని మీద ఎమ్మటే లోకేష్ బాబు గారు స్పందించి ఇది తప్పు చేస్తాను అన్నాడు. దానికి అభినందిస్తున్నాము. అట్లాగే 5 ఏళ్ళు పరిపాలన ఆ రకంగా ప్రజా సంఘాల మీద ప్రజా ఉద్యమాల మీద ఉక్కుపాదం మాపకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు పక్షాన పోరాడేదే ఈ సిపిఎం సిపిఐ నాయకులు కానీ లేదా ప్రజా సంఘాలు కానివ్వండి. దీని మీద గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆయనకి మమ్మల్ని అరెస్ట్ చేశాడు. ఇక దాని గురించి ఆయన అంత కాతి కాదు. మళ్ళీ పైపెచ్చు నన్నైతే ఈ ఊళ్ళో నా కుటుంబాలతో సహా అరెస్ట్ చేసి సాయంత్రానికి వదిలేశాడు. అది ఎస్ఐ గారు అన్నాడు, పక్కెరే గారు అరెస్ట్ చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోకుండా నువ్వు ఒక్కడే వెళ్తున్నావు, మేమేం తప్పులు చేసామండి. ప్రజల కోసం పోట్లాడుతున్నాం, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం, తప్పులేదు. లేదా ధర్నాలు చేస్తానో లేకపోతే గొడవ చేస్తానో లేకపోతే పెద్ద గోల చేస్తే అరెస్ట్ అయ్యి తప్పులేదు. అట్లా కాకుండా అది మాత్రం జగన్మోహన్ రెడ్డి మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకై ఉండి కూడా అంత హుందాగా బాహాటంగా క్షమాపణ కోరడం ఎలా చూడాలి? అభినందిస్తానండి. అసలు నాయకులు ఇంకా ఉండాలి. అసలు నాయకులు దేశంలో ఇంకా ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని యువ నాయకుడు. మరి రాబోయే భవిష్యత్తు ఉంటుంది అతనికి. ఇట్లా కొనసాగితే అతని భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తును అతను కాపాడుకుంటాడని మేము కోరుకుంటున్నాం. నా పేరు పక్కెరే అండి, సిపిఎం. అమ్మ, ఈ వయసులో కూడా కష్టపడి మీ పని మీరు చేసుకునేలాగా ఉంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసం చంద్రబాబు గారు చెప్పినట్టుగా 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయడం కానీ గతంలో 7,000 ఇవ్వడం కానీ ఎలా ఉందమ్మా? చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? దీని బాగానే ఉందండి. నాకు వచ్చిన కానీ పోయిన నెల బాగానే ఇచ్చారు, ఈ నెల బాగానే ఇచ్చారు. చీకటి తోటి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. నాకేం లోటు లేదు. నాకు ఇక్కడ మాత్రం కిడ్నీ తేడా ఉంది, కొంచెం కూర్చోలేను. అట్లా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ వేరేగా పెట్టుకోవచ్చు కదమ్మా. పెట్టుకోవాలంటే మీరే సాయం చేయాలి. ఎవరు సాయం చేస్తారో తెలియదుగా మాకు. ఇక్కడ సచివాలయం ఉంటుంది, గ్రామ సచివాలయం. ఎక్కడ? గ్రామ సచివాలయం. ఇప్పుడు మీది ఇక్కడ ఏ ఊరు ఇది? ఇది మంగళగిరి. మంగళగిరి సచివాలయంకి వెళ్ళి అప్లై చేయండి. ఆత్మకూరు సచివాలయం. అంటే జగన్ చెప్పినట్టుగా 250 పెంచుకుంటా, అది 250 పెంచాడు. లాస్ట్ దిగబెట్టేటప్పుడు 3,000 పెంచాడు. ఇప్పుడు మాత్రం ఈ ఒక్కసారి మాకు ఖర్చులు ఎట్లా ఉండే? విపరీతంగా ఉండేవి. అన్ని కరెంటు బిల్లు పెంచాడు, బియ్యం పెంచాడు, నూనె ప్యాకెట్ మొత్తం పెంచేశాడు, సరుకులు మొత్తం పెంచాడు. ఇప్పుడు మంచి రోజులు వస్తాయని మాకు ఆశ. వచ్చినాక మాకు ఆశ. ఆయన కూడా మాకు కొద్ది సాయం చేస్తాడండి. కిడ్నీ ఉంది. అదే నొప్పిగా ఉంది. ఇదంతా డాక్టర్ ఉంది, సర్టిఫికేట్ ఉంది, అంతా ఉంది. అమ్మ, ఈ రోజున ప్రతి పేదవాడింటికి 24 గంటల్లో పెన్షన్ వెళ్ళిపోవాలి. పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హులందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అల్టిమేటం ఆదేశాల అనుసారం మీకు పెన్షన్లు అందినయ్యా? అసలు ఎలా ఉందమ్మా ఈ పరిపాలన? 2 నెలల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పెన్షన్లు ఇంటింటికి కూడా పెన్షన్లు తీసుకొచ్చి డోరుకి డోరు కొట్టి వాళ్ళు ఇస్తున్నారు. బాగానే ఉంది. అయితే మేమైతే వైఎస్ఏ ఎప్పుడు వైఎస్ఏ 32 ఓట్లు మాయి. మేమైతే అసలు ఎటు వేసుకెళ్ళడం కదా. మా ఒక తరంలో కానీ మమ్మల్ని తరంలో కానీ వాళ్ళ తరంలో కానీ మాకు అలాగే చేసుకుంటా వచ్చాం. అయితే మా చర్చి పడేశారు. మరి న్యాయం చేయమని వెళ్ళినా కానీ పట్టించుకోలేదు. మరి ఇది వైఎస్ గారు వచ్చిన పరిపాలనలో మాకు న్యాయం జరగల. వాళ్ళు రావటంలో పడేశారు. చర్చికి ఏం న్యాయం జరగల.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగాను, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. అమ్మ, మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమాని అంటున్నారు. దాదాపు 30 మంది కుటుంబ సభ్యులు మీరంతా కూడా వైఎస్ఆర్ అభిమానులే అని చెప్తున్నారు. అయినా కూడా మీకు న్యాయం ఎందుకు జరగలేదు? అందుకే న్యాయం జరగలేదని ఇప్పుడు మేము తెలుగుదేశానికే వేస్తాం. ఓటు ఆ, ఆ, మార్చుకున్నారు. మార్చుకున్నాం మేము మొత్తం కూడా తెలుగుదేశం. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలిగా. ఆ, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు మేమంతా అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఏమా? మేమంతా కూడా తెలుగుదేశానికి వేస్తాం. ఇప్పుడు ఈసారి మార్చుకున్నాం. ఎలా ఉందమ్మా మార్పు? మీరు అనుకున్నట్టుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంటే పరిపాలన ఈ రోజున ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. మరి అనుకున్నట్టే చేస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ బాబు మరి అభయం ఇస్తున్నారు. మరి అక్కడ కూడా దర్బార్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కడు సమస్యలు డీల్ చేస్తున్నారు. చాలా మరి అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు బయటకు రాని వ్యక్తి ఈ రోజు వచ్చి అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, అన్ని హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు. నమ్ముతారా జనాలు? నమ్ముతారమ్మా? మరి ఆ విషయం అయితే నాకు అనుభవం లేదండి. అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. మాకు తెలియదండి, మేము చదువుకోలేదు, మేము పేపర్లు చదువు. హత్యలు జరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ లేకుండా గొడవలుగా ఉన్నాయా? మరి అలా ఏమి లేదండి, ప్రశాంతంగానే ఉండట్టుంది. మరి పలు ప్రదేశాలు ఎలా ఉందో మాకైతే తెలియదు. అది సో మొత్తం మీద మార్పు అయితే కనబడుతుంది. న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, బాబు చేస్తున్నారు, మరి పరిపాలన బాగానే ఉంది.